జీవితం అంటే తాగడం తాగపోవడం కాదు, ఇంకా ఏదో ఉంది. ఇంకెప్పుడు నా దగ్గర ఇలాంటి ప్రస్తావన తీసుకురాకు. అసలు ఏంటి అలా చూస్తున్నారు? సినిమా చూస్తున్నాను. సినిమాలో భార్య చనిపోయిన భర్త తాగి ఇంటికి వస్తే నీలాంటి క్యారెక్టర్ ఒకటి ఎంటర్ అవటం, ఇలా భుజం మీద చెయ్యేసి బూట్లు సాక్స్లు ఎప్పదీయటం, భోజనం తినిపించటం, ఆ తర్వాత పెళ్ళంటూ ముగ్గులోకి దించటం. ఇదే ఇక్కడ కూడా అచ్చం అలాంటిదే జరుగుతుంది. నీకే సినిమా ఐడియా ఎవరిచ్చారు? సినిమా ఐడియా ఏంటండి? నాకెవరూ ఇవ్వలేదు. చెప్పు, ఎవరిచ్చారు? చెప్తావా చంపేయమంటావా? నేను అంతకే చెప్తూనే ఉన్నాను, మీరే వెళ్ళలేదు. నందిని చంపేసేలా ఉన్నాడు. మాట్లాడు. శ్రీరామ్, శ్రీరామ్, ఆగు శ్రీరామ్, శ్రీరామ్, వదలరా. చంపేస్తా దీన్ని. అమ్మా, నందిని, మాట్లాడు. ఇలాంటిదేదో మీరే చేస్తారో నాకు తెలుసు. ఈ అదవైడియా మీ ముగ్గురులో ఎవరిచ్చారు? వదినా, అన్నం పెట్టి ఆకలేస్తుంది బాగా. ఇంకెప్పుడు ఇలాంటి సెటప్లు పెట్టకుండా అసలు ఇంటికే రావడం మానేస్తాను. పెట్టు పెట్టు పెట్టు. అవును, రేపే కదా మహిళా మండలి మీటింగు. మనమే కదా చీఫ్ గెస్ట్. మంచి స్పీచ్ ఇవ్వాలి. ఇస్తా. ఈ కూర కూడా ఏదైనా ఇస్తా. మంచి బలంగా ఇస్తాను ఒకటి. కుమారి, కుమారి, వస్తున్నా మేడం. ఏంటమ్మా గ్లాసులు ఇంకా పెట్టలేదు? వాళ్ళు వచ్చే టైం అయింది కదా, వెళ్ళా పంచుడు. అలాగే మేడం. ఏవిడొకటి శృతిమతి లేకుండా మాట్లాడుద్ది. అక్షర పుణ్యమా అని సెక్రటరీ అయింది గాని అదే డైరెక్ట్ గా ఎన్నికై ఉంటే ఇంకెంత స్టైల్ గా వచ్చేదో. గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే. గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నమస్తే మేడం. నమస్తే. నమస్తే. ఈ బిల్డప్కేం తక్కువ లేదు. రండి మేడం. నమస్తే మేడం. నమస్తే విశాలాక్షి గారు. విశాలాక్షి గారు, అంతా రెడీ అయినట్టేగా? అంతా రెడీ మేడం. బట్ ఇంత సింపుల్ గా ఉందేంటి? నేను గ్రాండ్ గా చేద్దామన్నాను. జగదీశ్వరి మేడం అవసరం లేదన్నారు మేడం. ఓ ఐ సీ. ఆ మేడం చెప్తే ఓకే. ఆవిడ ఎలాగంటే అలాగే చేయండి. అది ఇలా జగదీశ్వర్ మాట వింటూ ఉండవే, ఏ గొడవ ఉండదు. అలాగే అత్తయ్య. మీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా? ఇంకొంచెం సేపు ఆగత్తయ్యా. నేనిచ్చే షాక్కి అదిరిపడి జగదీశ్వరిని సపోర్ట్ చేసింది ఎందుకా అని అనుకుంటావు. రండి మేడం, రండి.
రండి మేడం. పద శ్రీరామ్. అందుకే నిన్ను రావద్దన్నాను. వదినా, సిగరెట్ తాగాలనుంది, ఇక్కడ కుదురుతుందా? అలాంటి పిచ్చి వేషాలు వేయద్దు. వెళ్ళి కూర్చో. థ్యాంక్స్ ఫర్ కమింగ్ శ్రీరామ్. మీటింగ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకొక 10 నిమిషాలు టైం పడుతుంది. అప్పటిదాకా నీకు బోర్ కొట్టొచ్చు. అదిగో గేట్ పక్కనే ఓపెన్ ప్లేస్ ఉంటుంది, అక్కడికెళ్ళి సిగరెట్ తాగు, సరేనా? ఈ తింగర్ దాని పర్మిషన్ దేనికి? నువ్వు వెళ్ళు శ్రీరామ్. ఏంటే, కోపం వచ్చిందా? నేనంటే నీకు ఎలాగైనా భయమే కదా. చూడు, వీళ్ళందరూ కూర్చున్నా కూడా నువ్వు మాత్రం నా మీద గౌరవంతో నిలబడే ఉన్నావు. గుడ్. ఇప్పుడు వెళ్ళి కూర్చో. నీ మీద గౌరవం లేదు, ఏమీ లేదు. ఇప్పుడే కూర్చుంటాను. ఏయ్, కూర్చోవే. మళ్ళీ నిన్ను లేపుతాను కదా. అది నీ వల్ల కాదు. అవుతుందే, నా వల్లే అవుతుంది. నిన్నే కాదు, ఇక్కడున్న వాళ్ళందర్నీ నిల్చోబెడతాను, చూస్తుండు. అది నీ వల్ల కాదే. రేఖ గారు, మీరొస్తే స్టార్ట్ చేద్దాం. వస్తున్నాను. వెళ్ళి కూర్చో, లేవడానికి రెడీగా ఉండు. అతిథులకి స్వాగతం. ఈరోజు జగదీశ్వరి గారి కోడలు, నా చెల్లెలు లేఖ జ్ఞాపకార్థం పెద్ద మనసుతో జగదీశ్వరి గారు ఒక అనాథ ఆశ్రమాన్ని నిర్మించబోతున్నారు. ఈ సందర్భంగా లేఖ భర్తైన శ్రీ శ్రీరామ్ గారికి ఈ ఆదర్శ మహిళా మండలి వ్యవస్థాపక అధ్యక్షురాలైన శ్రీమతి జగదీశ్వరి గారు చెక్ అందజేస్తారు. ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు స్నేహమయి, అమృతమయి, దయామయి, స్వర్గమయి అయిన లేఖ మృతికి సంతాపంగా 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. అందరూ లేచి నిలబడితే లేఖకు శ్రద్ధాంజలి ఘటిద్దాం. కూర్చోండి. చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు మా అత్తగారైన జగదీశ్వరి గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నాకు దూరమైన నా కోడలి జ్ఞాపకంగా ఈ పని చేస్తున్నాను. దానికి మీరందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు. వెరీ గుడ్. మనందరికి గురువు లాంటి వారైన జగదీశ్వరి గారు చాలా చక్కగా చెప్పారు. మీరు కూడా 2 మాటలు మాట్లాడి కార్యక్రమాన్ని ప్రారంభించండి. ష్యూర్. కానీ నేను 2 మాటలు కాదు, చాలా మాట్లాడాలనుకుంటున్నాను. మీరు కూర్చోండి. ఎప్పుడూ ఏదోటి వాగి వీళ్ళ చేతుల్లో తల తింటది. దీనికి ఇప్పుడు అవసరమా? మహిళా మండల్ అనగానే చీరల సెలక్షన్ సెంటరో, వాళ్ల మీద వీళ్ల మీద కామెంట్లు చేసుకోవడానికి ఒక అడ్డానో అనుకుంటారు చాలా మంది. కానీ ఈరోజు జగదీశ్వరి గారు ఆ ఆలోచనని పటాపంచలు చేశారు. అనాథ శరణాలయాన్ని నిర్మించడమే కాదు, దాన్ని నిర్వహించే బాధ్యతను కూడా మన మీదే పెట్టారు. బిడ్డ కోసం బిచ్చవెత్తుకునే ఈ దేశంలో రాళ్లకి పాలు తాగించే మనుషుల మార్పు కోసం మన మేడం గారు శ్రీకారం చుట్టారు. పేడ ముద్దకి బొట్టు పెట్టి దేవుడని పూజించే ఈ దేశంలో పేదవాడి కోసం ఆలోచించారు మన జగదీశ్వరి గారు. ఇప్పటిదాకా మన కనురెప్పలు వాలిపోయాయి, పెదాలు మూతబడ్డాయి, పళ్ళు బిగబడ్డాయి. కాని ఈరోజు కనురెప్పలు లేచాయి, మూతబడ్డ పెదాలు కదిలాయి. ఇదంతా
మన జగదీశ్వరి గారి పుణ్యమే. ఏంటి మేడం, అమ్మను ఆకాశానికి ఎత్తేస్తుంది? ఆశ్చర్యంగా ఉందే. ఏదో నా పెళ్లి చెడగొట్టడానికి నన్ను రమ్మందేమో అనుకున్నాను, కానీ ఇప్పుడు అలా లేదే. జగదీశ్వరి గారి గొప్పతనం ఇదే కాదు, మరో మహోన్నతమైన కోణం కూడా ఉంది ఈ విల్లో. మీకు ఎవరికి తెలీదు కదా, నేను చెప్తాను, వినండి అందరూ. ఇవాళ కొడుక్కి పెళ్లి తేదీతో పాటు కోడలి చావు తేదీని కూడా ఒకేసారి నిర్ణయించి కొడుకుల పెళ్లిళ్లు చేస్తున్నారు అత్తగారులు. తెలుసు కదా మీకు? కొడుకు తనకు మాత్రమే చెందాలనే స్వార్థం పేరుకు పోయి కోడళ్ళని హతమార్చి, కోడలు చనిపోయి పట్టుమని 10 రోజులు కాకముందే ఇంకో కోడల్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు ఈ రోజుల్లో అత్తగారులు. ఇది అత్తయ్యని ఇంతమంది ముందు నందిని సంగతి చెప్పి అవమానిస్తుంది. ఊరుకోకూడదు, ఏదో ఒకటి చేసి దీని నోరు మూయించాలి. ఇలాంటి అత్తగారులు కిక్కిరుసున్న మన దేశంలో వారి అందరికి భిన్నంగా ఒక ఆదర్శవంతమైన అత్తగా, ఒక అనురాగమైన తల్లిగా జగదీశ్వరి గారు వెలుగొందుతున్నారు. ఎలాగంటారా? మా లేఖ చనిపోయింది. ఇప్పుడు మనకి ఆత్మీయ అతిథిగా వచ్చిన శ్రీరామ్కి వయసు పెద్దగా లేదు. నిజానికి వెంటనే పెళ్లి చేసేయొచ్చు. శ్రీరామ్ని పెళ్లి చేసుకోవడానికి రెండో పెళ్లివాడైనా సరే ఆడపిల్లలు క్యూ కడతారు. అంతటి గుణవంతుడు, అందగాడైన కొడుక్కి మరో పెళ్లి చేసి చనిపోయిన తన కోడలు లేఖ జ్ఞాపకాన్ని చెరిపేసుకోలేనని కొడుక్కి పెళ్లి చేయనని నిర్ణయించుకున్న ఒక స్ఫూర్తి ప్రదాత మన జగదీశ్వరి గారు. ఆవిడ్ని అందరం చప్పట్లతో అభినందిద్దాం. ఇంతటితో కట్నాల కోసం కోడళ్ల చావులు ఆగాలి. చావు మేళం ఆపకముందే పెళ్లి బాజాలు మోగడం ఆగాలి. దానికి జగదీశ్వరి గారు వేసిన ముందడుక్కి మనం అందరం ఆమెను అభినందించాలి. ఇంకొక విషయం, ఈ మహిళా మండలి అధ్యక్షురాలిగా గొప్ప కోసం జగదీశ్వరి గారు ఈ పని చేయడం లేదు. ఒకవేళ శ్రీరామ్కి మరో పెళ్లి చేసుకోవాలని ఉన్నా కానీ బలవంతాన తన ఆదర్శాన్ని కొడుకు మీద రుద్దే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఏమో మీకు ఆ సందేహం రావచ్చు కదా, అందుకే శ్రీరామ్ని అడిగి తెలుసుకుందాం. శ్రీరామ్ ప్లీజ్. అందరికీ నమస్కారం. రేఖా మేడం చెప్పింది అక్షరాల నిజం. ఆ శ్రీరామచంద్రుడికి ఒకటే భార్య, ఒకటే బాణం. ఈ శ్రీరామ్ కూడా అంతే. నమస్తే. నీ పీక పిసికైనా సరే నందినిని శ్రీరామ్కిచ్చి చేస్తాను. ఇప్పుడు జగదీశ్వరి గారి చేతుల మీదుగా శ్రీరామ్ గారు చెక్కు స్వీకరిస్తారు. ఒసే రేఖ, ఇప్పుడేదో అందరి ముందు కమిట్ చేశానని సంబరపడిపోకు. ఎలాగైనా ఈ కార్యాన్ని సాధిస్తాను. నాన్నగారండి, మీరేం బాధపడకండి. మీరు చదివి ఏదైనా ఉద్యోగం చేయాలా లేదా ఊళ్ళేలా? ఒక్క నిమిషం నాన్నగారండి.
ఏంటి జగదీశ్వరి, అందరూ అదోలా ఉన్నారు? ఏమీ లేదక్కా. నథింగ్. ఏం లేదు కదా? ఏమీ లేదక్కా. సరే చెప్పండి నాన్నగారండి. మధ్యలో ఈ నాన్నగారి గొడవేంటి జగదీశ్వరి? మొన్నొకరోజు అక్క వాళ్ళ చెల్లెలుంది కదా పుష్పలత, ఆవిడొచ్చింది. ఊరికే అన్నాను, నీకెటూ మనవాళ్ళు లేరు కదా, రాముని కొన్ని రోజులు తీసుకెళ్ళు అని. ఆవిడ తీసుకెళ్ళింది. అప్పుడే ఇలాంటి ప్రమాదం ఉందని తెలిస్తే చెప్పేదాన్నే కాదు. ఏమైందాంటీ? మీటింగ్లో తనేం చెప్పింది? ఎనీథింగ్ రాంగ్ ఆంటీ? ఎనీథింగే కాదమ్మా, ఎవ్రీథింగ్ రాంగ్. అసలేమైందాంటీ? అక్షరా, ఆ డీవీడీని ప్లే చేసి నందినికి చూపించు. అయ్యో, ఇప్పుడు సినిమాలెందుకాంటీ? అసలు రేఖేమనిందో? అక్షరా, నేను చూపించేది సినిమా అయితే పర్వాలేదు గాని నీ జీవితం అమ్మాది. నా జీవితమా? అర్థం కాలేదాంటీ. ఇటు చూడు, నీకే అర్థమవుతుంది. అందరికీ నమస్కారం. రేఖా మేడం చెప్పింది అక్షరాల నిజం. ఆ శ్రీరామచంద్రుడికి ఒకటే భార్య, ఒకటే బాణం. ఈ శ్రీరాముకు కూడా అంతే. నమస్తే. చూసావుగా, అది సంగతి. చూడమ్మా నందిని, గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్లొచ్చేమో గాని దాని చేత బలవంతంగా నీళ్లు తాగించలేం. ఆ నీళ్లు తాగించే బాధ్యత నీదేనమ్మా. నందిని, ఏంటమ్మా నందిని, ఈ మాత్రానికే బాధపడిపోతావెందుకు? చూడు, శ్రీరామ్ కంటే ముందు ఆ రేఖకి బుద్ధి చెప్పాలి. దాని మాటలకి చేతలకి అడ్డుకట్టవేయి. అది ఏ రేంజ్లో రెచ్చిపోతుందో చూసావుగా. ఆ రేఖ నోరు ముయిస్తే గాని మనం లేఖకిచ్చిన మాట నెరవేర్చలేం. ఏమంటావమ్మా? ఏంటి నందిని, బాధపడుతున్నావా? లేదు, రాత్రిళ్ళు సూర్యుడు కనిపించడం లేదని బాధపడుతూ కూర్చుంటే నక్షత్రాలు కూడా కనిపించావు. ఆంటీ, చూస్తూ ఉండండి. ఈ సమస్య నేను ఎలా పరిష్కరిస్తానో. మీరు ఎంతగానో ఇష్టపడే లేక చివరి కోరికను నెరవేర్చి మీలో ఆనందాన్ని నింపుతాను. గుడ్. మాట్లాడినంత తేలిక కాదమ్మా చేయడం. ఇక నుంచి నువ్వు వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వెయ్యాలి. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఎంతో క్యాలిక్యులేటివ్గా ఉండాలి. అర్థమైందా? అర్థమైందాంటీ. ఇక నాకు వదిలేయండి. పూర్తిగా నీకొదిలేస్తే అది నిన్ను కొట్టే దెబ్బకి గింగిరాలు తిరుగుతూ గుంటూరు వెళ్తావు. అత్తే చెప్పినట్టు చేయి చాలు.